కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, కొనుగోలు విషయాలు చాలా అనుకూలంగా ఉంటుంది. సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ఆరింటి ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు ఎక్కడో లేరు, మన పక్కనే ఉన్నారని గ్రహించండి. ఎంత మంచి పని చేసినా సరే ఏదో విధంగా మన ఇబ్బంది పెట్టాలి. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పక్కకు నెట్టి మీ స్థానాన్ని వాళ్ళు ఆక్రమించాలనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే దశమంలో గురువు కొంతవరకు మీరు బాగున్నారు. వీళ్ళకి మీరు చేసిన కష్టానికి కావచ్చు, ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కొంతవరకు బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకోని సంఘటనలు కూడా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం సూచిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు బ్యూటీషియన్స్, టెక్నికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సినీ కళారంగంలో వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. మీ ఎదుగుదలకి ఎవరు ఎన్ని రకంగా ఇబ్బంది పెట్టినా అవి సమస్య పోతాయి. అందరినీ దాటుకుని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాస్త నిదానంగా ఉంటుంది. ఏ పని చేసినా సరే నిదానంగా పూర్తవుతుంది. స్టీల్, ఐరన్, కాపర్, లోహపు వస్తువుల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. అదేవిధంగా ఒక భూమిని కొనేటప్పుడు అది మంచిదా కాదా, ఆ లిటికేషన్స్ లేని భూమా లేదా అని ఆలోచించి కొనండి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీరు బాగా సంపాదిస్తున్నారని, మీరు ఎవరిని పట్టించుకోవడం లేదని కొన్ని ఈర్ష్యాద్వేషాలు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళినట్లయితే నలుగురిలోని పేరు ప్రఖ్యాతలు వస్తాయి. లేకపోతే నలుగురిలోనూ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్నవారికి కలుసుబాటుదనంగా ఉంటుంది. అనుకోని పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం రీత్యా మటుకి చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేతి దాకా వచ్చి చేజారిపోతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఏదైనా సరే కాలం కలిసి రావాలి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం కానీ, సుందరాకాండ పారాయణ కానీ, వినడం కానీ, చదవడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బడిగినప్పుడు శుక్రవారం కానీ, శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఉత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in